ఇప్పుడు మనం ఒక బుకింగ్ చేసుకుంటాం. మన కింద ఇద్దరిని బుకింగ్ చేయడం ద్వారా 5,000, 5,000, 3,000 రూపాయల రిఫరెన్స్ ఇన్కమ్ తోటి వాటి టీమ్ ఇన్కమ్ ద్వారా మనం 13,000 రూపాయలు తీసుకుంటున్నాం. అయితే ఇక్కడ మళ్ళీ వీళ్ళిద్దరిని రిఫర్ చేయడం ద్వారా వీళ్ళకి రిఫరెన్స్ ఇన్కమ్, టీమ్ ఇన్కమ్, టీమ్ ఇన్కమ్ తద్వారా ఈ పర్సన్కి 13,000 రూపాయలు, ఇక్కడున్న పర్సన్కి కూడా 13,000 రూపాయలు వస్తుంది. మనకి టీమ్ ఇన్కమ్ ద్వారా ఒక పేరు 2 పేర్స్ అయినాయి కాబట్టి 2 ముళ్ళ 6,000 రూపాయలు మనకు వస్తున్నాయి. అది ఇక్కడ కింద వచ్చింది చూడండి, కొత్తగా 4 వచ్చారు, మనకి 6,000 రూపాయలు వచ్చినాయి. అయితే ఇక్కడ వీళ్ళకి 13,000, వీళ్ళకి 13,000 వచ్చినాయి. అది ఈ ఒక్క ఐడి మనదే అవుతాయి. అదే ఒకవేళ కింది ఐడీలు కూడా, కింది 2 ఐడీలు కూడా మనవే అయితే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఏ అనే వ్యక్తి అనుకుంటే A1, A2, A3 ఈ 3 ఐడీలు కూడా ఒక్కరివే అనుకుంటే అప్పుడు ఈ 13,000 రూపాయలు కూడా ఏవి, ఈ 13,000 రూపాయలు కూడా ఏవే, ఈ 6,000 రూపాయలు కూడా ఏవే. అట్లా చూసుకుంటే మొత్తంగా 32,000 రూపాయలు ఏకి వస్తున్నాయి. కానీ జరిగింది అదే వరకు, అదే 4 వచ్చినాయి. ఒకవేళ కింద ఐడీలు మనవి కాకుంటే కేవలం 6,000 రూపాయలు మాత్రమే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి టీం పెరుగుతున్న కొద్దీ వస్తున్న లిమిట్లో 17 లిమిట్ మనకు ఉంది కాబట్టి అప్పుడు పైన ఒక్కదానికి 50,000 వస్తాయి, మిగిలినవన్నీ వేస్ట్ అయిపోతాయి. సో ఆ మిగిలిన వేస్టేజ్ని ఇక్కడ మనం కవర్ చేసుకోవచ్చు. 3 ఐడీల ద్వారా 50,000 రూపాయలు తీసుకోవచ్చు. అంటే ఒక్కరోజుకి 1,50,000 రూపాయలు తీసుకోవచ్చు. నెలకి చూసుకుంటే 15 లక్షలకు బదులు 45 లక్షలు తీసుకోవచ్చు 3 ఐడీల ద్వారా. అంతేకాకుండా మనకు 4 వస్తే 2 జతలు అవ్వాలి, కానీ ఇక్కడ 4 వచ్చినప్పుడు 4 జతలు అవుతున్నాయి. ఈ ఐడికి వచ్చేసి ఇది లెఫ్ట్, ఇది రైట్, ఈ ఐడికి వచ్చేసి ఇది లెఫ్ట్, ఇది రైట్, ఈ ఐడికి వచ్చేసి ఇది లెఫ్ట్, ఇది రైట్. చూడండి, ఇది 1 జత, 2 జతలు, 3 జతలు, 4 జతలు. 3 ఐడీలు మనవి కావడం వల్ల 4 వచ్చినప్పుడు 4 జతలు అవుతున్నాయి. 4 మీద 4 జతలకు కానీ 4 ముళ్ళ 12,000 రూపాయలు ఆదాయం అధికంగా 6,000 బదులు 12,000 రూపాయలు. ఈ విధంగా కూడా డబల్ ఆదాయం అనేది వస్తుంది. సో ఈ విధంగా మనకి 3 ఐడీల ద్వారా ట్రిపుల్ బెనిఫిట్, డబుల్ బెనిఫిట్, ఫోర్బుల్ బెనిఫిట్ అనేది ఈ విధంగా మనం తీసుకోవచ్చు ఒకే వర్క్. అంటే ఇక్కడ ఒకవేళ మనం ఉన్నాం, ఇక్కడ మన భార్య ఉన్నాడు, ఇక్కడ మన కొడుకు ఉన్నాడు అనుకుంటే ఇక్కడ వచ్చే పర్సన్ వల్ల మన వైఫ్కి మనకి బెనిఫిట్ వస్తుంది. ఇక్కడ వచ్చే పర్సన్ ద్వారా మనకి మన వైఫ్కి బెనిఫిట్ వస్తుంది. ఇక్కడ వచ్చే పర్సన్ ద్వారా మన సన్కి మనకి బెనిఫిట్ వస్తుంది. ఇక్కడ వచ్చే పర్సన్ ద్వారా మన సన్కి మనకి బెనిఫిట్ వస్తుంది. ఈ విధంగా ఒక్క మనిషి మీద ఇద్దరికి ఇటు వస్తుంది బెనిఫిట్, ఇటు వస్తుంది. ఈ పర్సన్ ద్వారా ఇటు వస్తుంది బెనిఫిట్, ఇటు వస్తుంది. ఈ పర్సన్ ద్వారా ఇటు వస్తుంది, ఇటు వస్తుంది. ఈ పర్సన్ ద్వారా సేమ్ ఈ విధంగా బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది.